ఈరోజు దేవేందర్ ముదిరాజు ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారు మాకు ఫోన్ చేసి, అన్న మనం ముదిరాజు ఉద్యోగులు ఉన్నాం, మనకి ఇంత ఉద్యోగం వచ్చిందంటే మనం సమాజంలో మనం తోటోళ్ళకు కూడా ముదిరాజులు మనం ఏకం చేయాలి. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న ముదిరాజులు మనకు అన్యాయం జరుగుతుంది. ఇటు సంగతి అన్న నేను కలిసి ఎన్నో మీటింగ్లు దగ్గర 100 మీటింగ్లు పెట్టచ్చు. 100 మీటింగ్లు పెట్టి చైతన్యం చేసుకుంటా, వ్యవహారం చేసుకుంటాం. మనం ఏంటంటే ఫస్ట్ మనం మన పిల్లలకు నేర్పాల్సింది అంటే విద్యా బుద్ధులు. విద్య లేనిది ఏం చేయలేడు. తర్వాత రాజకీయం కూడా మనకు అవసరం. రాజకీయం లేనిది ఓటు నేను పక్కన పెట్టేస్తాను. కాబట్టి ముదిరాజులు అందరూ ఒకే తాటిపై నుండి చిన్న దానికి పొరపాట్లకు పోయి నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు, ఒక పిలవకుండా కలుపుకొని పోవాలి. పోకుండా ఏమవుతుందంటే అవతల ఏం చేస్తారు, అవతల కులం కూడా మనం తెప్పేస్తాం. అన్ని కులాలను కలుపుకుంటూ మళ్ళీ మనం గౌరవించుకుంటూ అవతల కులాలను కలుపుకుంటూ వ్యవహారం చేసుకుంటూ ముదిరాజులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ముఖ్యమంత్రి పదవి మనకు కావాలనే వ్యవహారంలో మేము పెద్ద ఎత్తున పోరాటం చేసుకుంటూ వ్యవహారం చేస్తున్నాం. చాలా పోరాటాలు మామూలు కానీ ఇందిరా పార్క్ కానీ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ ఒక 100 మీటింగ్లు పెట్టవచ్చు. మేము పెట్టి చైతన్యం చేసే కాడికి చేస్తున్నాం. మారనోడు ఇక మనం రానంటే మనం అన్ని ఏం చేయలేము, మనం అన్ని బాగా చేయలేము. మనం ఉన్న కాడికి మనం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో వల్ల మనం ఉండాలి అనే వ్యవహారంతో అన్నగారు గవర్నమెంట్ టీచరు అండ్ హెడ్ మాస్టరు. ఆయన ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఆయన జీతంలో ఒక సగం మొత్తం ముదిరాజుల కోసం కేటాయిస్తారు. నా జీతంలో అసలు ఆ జీతం ఉంటుందో పోతుందో నాకే తెలియదు. అది ఒక మీటింగ్ పెట్టాలంటే మన నీలమ్మదని వస్తే సూర్యాపేట జిల్లాకు 2 లక్షలు ఖర్చు పెట్టినాం. మనిషికి 50,000 వేసుకొని పెద్ద ఎత్తున పోస్టర్లు ఒగ్గు కళాకారులని 50 మంది తీసుకొని వచ్చి మొత్తం డోర్లు గీళ్ళు పెట్టి అన్నని స్వాగతం పలికినాం. ఇప్పుడు ఏరే కులం వాళ్ళు వస్తే అందరు పోతారు. మన కులం వాళ్ళకి మనం స్వాగతం అనుకోవాలి, మన కులాన్ని మనం గౌరవించుకోవాలి, వ్యవహారం చేసుకోవాలి. ఫస్ట్ విద్యా ఉద్యోగ రంగాలలో ముందుండాలి. రాజకీయ రంగం 3వ భాగం. అందరికీ ధన్యవాదాలు. పేరుపోయింది అన్నగారికి చిరు సన్మానం పెద్ద మంచి దూరం వచ్చినందుకు నిర్ధారణ